దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ని ఎంతో ఉన్నతంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నేను పదే ఎందుకంటే ప్రతి గ్రామానికి వెళ్తున్నాను కాబట్టి ఈ సత్యం చెప్పాలి. అవునా, దేవుడు నిజంగా అండి ఎవ్వరూ మేము ఊహించలేదు. దేవుడు కృప చేత ప్రేమ చేత కట్టబడిన సంఘము నిజంగా దేవుడు ఎంతో ఉన్నతంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అసలు మేము ఊహించలేదు ప్రజలను దేవుడు అంతమందిని పంపిస్తాడు అని. నిజంగా ఒక్కొక్కళ్ళు తెలుసుకొని దేవుడు మహిమా స్వరూపుడుగా అక్కడ సంచరిస్తున్నాడని ఒకళ్ళొకళ్ళు గుర్తెరిగి వస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఉదయమే నేను ఉపవాస ప్రార్థనకు వస్తున్న ఒక సిస్టర్ ఫోన్ చేసి నాతో చెప్పడం జరిగింది, అక్క ఒకప్పుడు నేను వేరే సంఘానికి వెళ్తూ ఉన్నాను, నా సమస్యలు అనేవి తీరడం లేదు. అంటే నేనే భక్తిగా లేను ముందు, దానివల్ల నాకు తినటం కూడా చాలా కష్టంగా మారిపోయింది. బిడ్డల్ని మనవరాలను సవరించుకోవడం కూడా చాలా కష్టంగా మారిపోయింది అక్క. ఒక సిస్టర్ చెప్పింది, పలానా ఫిలిప్ గారి సంఘానికి వెళ్ళండి, దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఫిలిప్ పాస్టర్ గారిలో గొప్పతనం లేదండి, నాలో గొప్పతనం లేదు, దేవుడు సజీవుడుగా అక్కడ సంచరిస్తూ ఉన్నాడు. ఆ తల్లి ఎవరో చెప్పారంట, నిజంగా బిడ్డ వచ్చింది. నిజంగా అండి ఆ బిడ్డకు ఆల్రెడీ గృహం ఉంది, కానీ దేవుడు మరలా ఒక చక్కటి గృహాన్ని ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. అంటే మచ్చుకు చాలా ఉంటే యూట్యూబ్లో నేను చాలా సాక్ష్యాలు చెప్పాను. ఒక చిన్న సాక్ష్యము, దేవుడు గొప్పగా అక్కడ పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. మా పరిచర్య కోసం ఖమ్మంపాటి సంఘస్థులందరూ సేవకులు ప్రార్థించవలసిందిగా యేసుక్రీస్తు నామంలో మనవి చేయుచున్నాను.